అలా చూడైనా ఎప్పుడైతే లక్ష్మీదేవి కూడా ఆవిడ తోడుకొచ్చి పట్నం పండితులు కూడా వీధి వీధులంటే కూడా ఓ ఎంగలా ఆవుని కట్టేది అందరూ ఉన్నారా నా ఆవు చూడ చక్కనిది నా ఆవుని కొట్టే సొంగానికి ఉంటాయి అని కేకలు వేస్తుంది ఆయన ఎప్పుడైతే కేకలు వేస్తున్నారో అది ఎవరున్నారైనా సోలాపూర్ మహారాజు వారు కూడా ఆ సభలో ఉన్నారు ఆ సోలాపూర్ మహారాజు సభలు కూడా సోలాపూర్ ఆ సోలాపూర్ మహారాజు ఒక గొల్లగొప్ప పాలేరుగా ఉన్నాడండి ఆ గొల్లగొప్పని తోలి కొన్ని తోలుకొస్తాడని ఆ గొల్లగొప్పని కేకలేస్తాడు అయినా అయ్యండి ఏమండి రాజు గారు కేకలేస్తుంది ఆ ఆవులో దొంగారు ఏటో నువ్వు అడుగు వచ్చి చూసి వస్తావని నీకు ఏకేసానరా గోంద్రాజు లాడు ఒరే నీకు వినపడలేదా ఎందుకు వినపడలేదురా చెవులో నూనె వేసుకుంటా లేదేంటి అమ్మతో మాట వినపడలేదండి రాజుగారు లేక నా మాట వినపడితే ఎలా వినపడుతుందిరా నీకు వెళ్ళారా
చెప్పండి కొడుతున్న మరి మామూలు లేవు కదా. ఒరే గోపన్న నేను కేకేసే పనులు ఏమీ లేవు. ఈదురు ఆడపిల్ల ఆవు అని కేకేస్తుంది. ఆ ఆవుల శృంగారం ఏంటో అడిగి రారా. మానసమ్మా జీడిపప్పు ఉందా? రాజుగారు చెప్పిన మాట్లాడు మళ్ళీ చెప్పా నీకు. ఏడు కక్క పులుసు పోండా. ఒరే గోపన్న అమ్మ బాబోయ్ రాజు చెప్పండి. వైరు లాగేస్తున్నారా. ఒరే గోపన్న ఈదురు ఆడపిల్ల ఆవాని కేకేస్తుంది. ఆ ఆవులో ఏం శృంగారం ఉందో ఒక్కసారి అడిగి రారా. మనకు కావాలి మనకు అనుకుంటాం. ఏంటి అసలు ఇదండి మీరు చెప్పాలి కదా. ఏంటండి మరి చెల్లమ్మాయ్ 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 ఏదో తీసుకొచ్చావండి. ఏదమ్మా దేనికమ్మా? అమ్ముతావా? ఎంతకమ్మా? అమ్మోయ్ ఈ ఆవుని చూడండి పంపగాని మీ ఊరు పేర్లు చెప్తే మీ ఆవు చూడండి మొత్తం చెల్లమ్మా చెప్పమ్మా. నీ ఊరేటోని వేరేటోని వస్తాను చెప్పమ్మా. నా ఊరు నడిగే ఊరన్నా